దేవుని నామం స్తోత్రములు. ఈ టీవీ చూస్తున్న మీ అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదాలు. 2009 నవంబర్ నెలలో జరిగిన షీలాజీ అమ్మగారి మీటింగ్స్కి నేను అటెండ్ అయ్యాను. ఆ రోజు జరిగిన సెమినార్లో కూడా నేను అటెండ్ అయ్యాను. ఆ అమ్మగారు చెప్పిన స్పీచ్ నేను విన్న తర్వాత నేను చాలా దేవుళ్ళు ఇంకా ఎదగాలి అన్న ఆతృత నాకు పెరిగింది. అయితే అప్పటి వరకు నేను చాలా ఆర్థికంగా కుంగిపోయి ఉన్నాను. తర్వాత నేను సాధారణంగా మామూలుగా ఏదో ఏటీఎం గార్డుగా చేసుకుంటూ ఏదో జీవనోపాధి సాగిస్తూ ఉండేవాడిని. అమ్మగారితో ఆ రోజు ప్రేయర్ చేసుకున్న తర్వాత ఆ కొద్ది నెలల తర్వాత నాకు దేవుడు అద్భుతకరంగా ఆ ఏటీఎం గార్డు నుంచి తప్పించి నన్ను మంచి ఒక హెచ్డిఎఫ్సి బ్యాంక్లో ఉద్యోగిగా నన్ను ఎన్నుకోవడం జరిగింది. దేవుడు చేసిన మేలును నేను అన్నట్టు మరవలేను. అప్పటి వరకు నేను ఆర్థికంగా చాలా కుంగిపోయి చనిపోవాలన్న స్టేజ్లో కూడా నేను చాలా మదనపడి ఉండేవాడిని. కానీ అమ్మగారు ప్రార్థన ప్రోత్సాహంతో నేను చాలా దేవుళ్ళలో నమ్మకంగా ఉండి ఇంకా ఆర్థికంగా పరమైన బాధలు చాలా తప్పించుకొని నేను ఇప్పుడు కొంచెం ఒక స్థాయిలో ఉండగలిగానంటే దేవుడు షీలామ్మ గారి ద్వారా ప్రార్థన ద్వారా నేను మంచిగా దేవుళ్ళు ఎదిగలకు నాకు దేవుడు సహాయం చేశాడు. అలాగే ఈ టీవీ చూస్తున్న మీరందరూ కూడా నేను చెప్పేది ఏమనగా, అమ్మగారు ప్రపంచం మొత్తంలో తిరుగుతూ ఆమె చేస్తున్న సేవ చాలా అద్భుతకరంగా ఉన్నది. కాబట్టి మనం కూడా దేవుల్లో ఎదుగుతూ ఆ దేవుళ్ళు ఇంకా ముందుకు సాగుతూ దేవుని ఆత్మీయ ఆహారం మనం పొందుకునేటట్లుగా మీరందరూ కూడా ఉంటారని దేవుడు ఈ చిన్న సాక్ష్యం దీవించిన గాక.